నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు. విత్తనాల కొరత లేదని ప్రభుత్వం దబాయింపు. కామారెడ్డిలో దుకాణాల ముందు రైతుల పడిగాపులు. జాతీయ రహదారులపై 5% పెరిగిన టోల్ ఛార్జీలు. ఎన్నికలు పూర్తి కాగానే అమల్లోకి కొత్త ధరలు. దేశ రాజధానిలో తాగునీటికి కటకట. ట్యాంకర్ వస్తే ఎగబడుతున్న ఢిల్లీ ప్రజలు. పాల ధర లీటర్కు ₹2 పెంచిన అమూల్. ఇవాల్టి నుంచే కొత్త రేట్లు. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. కామారెడ్డి జిల్లాలో జిలుగు విత్తనాల కొరత మళ్లీ మొదలైంది. 2 రోజుల పాటు విత్తనాల కొరత లేదని హడావిడి చేసిన అధికారులు సమయానికి అన్నదాతలకు విత్తనాలు అందించడంలో విఫలమవుతున్నారు. విత్తనాల కౌంటర్లు, సొసైటీలు, మార్కెట్ యార్డులో క్యూ లైన్లు మొదలయ్యాయి. ఒకవైపు కాలం ముంచుకొస్తుంటే విత్తనాల కష్టాలు ఏంటని రైతులు నిలదీస్తున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో జిలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, కష్టాలు మొదలయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ఎరువులు, విత్తనాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా ఉందో జోర్దార్ మీద ఇప్పుడే మా విత్తనాలు చాలా మీద లైన్ చాలా అయింది. ఇక మసాలా ఎట్లుంటుందో చూసుకోరా అన్న. ఇక చాలా జాగ్రత్త. ఇక లైన్ చెప్పు ఇంతకుముందు టీడీపీ ప్రోగ్రామ్ నుండి చెప్పలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. సునీత, మళ్ళీ కామారెడ్డి జిల్లాలో జీలుగు విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా పొటాషియం, యూరియా కొరత మొదలైంది. దాదాపుగా కాలం మెత్తబడింది, కాలం ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో సకాలంలో ఎరువులు, విత్తనాలు, అందుకు సంబంధించిన మసాలాలు అందించడంలో జిల్లా వ్యవసాయ శాఖతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది. కనీసం రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాలను పోలేదు. దాదాపుగా వారం రోజుల నుంచి ఇదే కష్టాన్ని రైతులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, పబ్లిక్ నుంచి డిమాండ్ రావడంతో చేతులు దులుపుకునే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాల కొరతలు ఏమాత్రం లేవని జిల్లా అధికార యంత్రాంగం ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసి రైతులను ఏమార్చే ప్రయత్నం చేసింది. తీరా చూస్తే నిన్నటి నుంచి మళ్ళీ కష్టాలు మొదలై 2 రోజుల పాటు అరకొర పంపిణీ చేయడం జరిగింది. నిన్నటి నుంచి మళ్ళీ ఆ కొరత వెంటాడుతుంది రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని స్వయాన రైతులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో ఏ రోజు కూడా ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి దాపరించలేదు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు మొదలయ్యాయని రైతులు అంటున్నారు. తాజాగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో దాదాపుగా వందలాది మంది రైతులు ఇవాళ ఉదయం నుంచే క్యూ కట్టిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. 10 సంవత్సరాల తర్వాత రైతులకు తిప్పలు మొదలయ్యాయి, కష్టాలు మొదలయ్యాయి. కనీసం ఇటువైపు అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులను ఏమార్చే ప్రయత్నం చేసి జిల్లా యంత్రాంగం వ్యవసాయ ప్రణాళిక, రైతులకు ఎంత మేరకు ఎరువులు, విత్తనాలు అవసరము, జీలుగు విత్తనాలు ఎంత మేరకు అవసరము, పచ్చి రొట్టె ఎంత మేరకు సాగు చేయాల్సిన అవసరం ఉంటుందనే అంశంపైన క్లారిటీ లేక ఇవాళ ప్రణాళికేతర వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ ప్రణాళిక రూపొందించిన అధికారం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతుల నుంచి విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్ స్వయాన జోక్యం చేసి వ్యవసాయ మార్కెట్ లో హడావిడి పెట్టి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగం పైన, అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏంటని ప్రశ్నిస్తే ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. పైగా క్యూ లైన్ లో చెప్పులు, అదేవిధంగా ఇటుకలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి క్యూలలో నిలబడుతున్నారు. ఎండ వేడిమి విపరీతంగా ఉంది. ఇట్లయితే కష్టము. కనీస అవసరాలు కూడా
తాగునీటి సదుపాయం లేదు, కనీసం ఇక్కడ అవసరాలు ఏర్పరచలేదు. ఉదయం 3 గంటల నుంచి క్యూ కట్టిన సందర్భం కనబడుతుంది. ఎప్పుడు వస్తారనే విషయం, ఎప్పుడు జీలుగు విత్తనాలు పంపిణీ చేస్తారు, ఎరువులు ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయంలో అధికార యంత్రాంగం క్లారిటీ లేదు. ఇటు ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో, అటు మార్కెట్ యార్డ్ లో, అదేవిధంగా సొసైటీల దారిలో ప్రభుత్వం గతంలో పంపిణీ చేసేది, ఆ సందర్భం స్పష్టంగా లేదు. అరకొర దాదాపుగా డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీలుగు విత్తనాలు పంజాబ్ నుంచి వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ కొంత లేట్ అవుతుందని చెప్తున్నారు. దాదాపుగా ఏ ట్రాన్స్పోర్ట్ అయినా 24 గంటల సమయం పడుతుంది, కానీ 48 గంటలు గడుస్తున్నాయి ఇప్పటి వరకు అధికార యంత్రాంగం అటువైపు చర్యలు తీసుకోకపోగా, పైగా అటు విత్తనాల పంపిణీ విషయంలో, ఇటు వ్యవసాయం ప్రణాళికను రచించడంలో, అదేవిధంగా సాగునీటి వ్యవహారంలో కూడా ఇప్పటికి కూడా అధికార యంత్రాంగం స్పష్టత లేదు. అటు నిజాం సాగర్ నుంచి కెనాల్ విడుదల వాయిదా పడింది. దీంట్లో రాజకీయ జోక్యం చేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. స్వయాన జోక్యం చేసుకుని రైతులకు ఇప్పుడు సాగునీటి అవసరం లేదని ఏఈ డిఈ స్థాయి అధికారులకు తేల్చి చెప్పడం జరుగుతుంది. అయోమయం గందరగోళంలో కామారెడ్డి జిల్లా వ్యవసాయం పనితీరు కనబడుతుంది. తక్షణమే జిల్లాకు సంబంధించిన ఎవరైనా ఉన్నతాధికారులు కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు జోక్యం చేసుకొని సకాలంలో ఎరువులు, విత్తనాలు డిమాండ్ తగ్గ సప్లై అందజేస్తేనే బాగుంటుంది. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. అన్నో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, లైన్ చాలా ఇది చూసుకోర్రిగా ఎట్లా ఉందో జోర్దార్ మీద. ఇప్పుడే అనేక బాధల్లో ఉన్న తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. కరెంటు బాధలపై రేవంత్ రెడ్డి పేలవమైన మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కొనసాగిన అద్భుత పథకాలు ప్రస్తుతం ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనం మొదలైందని కేసీఆర్ చెప్పారు. 100% ఈరోజున్న ప్రభుత్వం వేసే తిర్రిమొర్రి వేషాలు, వాళ్ళు పాల్పడుతున్న చర్యలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తమే కరెంటు లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే ఘోరమైన కరెంటు బాధ. దాన్ని బాగా చేసినాం, 9 ఏళ్ళు నడిపినాం. అసలు అద్భుతం కదా. కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయాం. జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టర్లు అని మాయమైపోయింది. అటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళ అశక్తత ఏందో, అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు. నిన్న కూడా ఎక్కడో పట్టణంలో, హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు. బాచ్పల్లి ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో. వాళ్ళు ఏదో ఉల్టా మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన్ మీద పని చేయనిస్తాడు. ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి? ఎవడు ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అట్లా మాట్లాడచ్చునా? అంత పేలవమైన మాటలు. లక్ష్మయ్య గారు నా కోపానికి వచ్చి స్టేట్మెంట్లు అన్నారు, అతను నీకు పనిచేసి కూడా శాతం అవుతుందా అని. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని, అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే? మిషన్ భగీరథ మొత్తం యుఎన్ఓ కాడికెళ్ళి మెచ్చుకున్న పథకం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం, ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం. అది ఎట్లా కింది మీద అయితే నాకు అర్థం కాదు. తెలివి తక్కువతనం కాకపోతే దీన్ని అంతా ఏమనుకుంటారు ప్రజలు? రైతు బంధు గదెట్లా బంద్ అవుతుంది? ఎందుకు ఆగం చేసుడు వాళ్ళని? దానికి ఆంక్షలు పెడతాం, కొంక్షలు పెడతాం. మీరు 10,000 ఇస్తే 15,000 ఇస్తామని వాగ్దానం చేయడం, తర్వాత దాన్ని భంగం చేయడం, పాత 5,000 కూడా ఇవ్వకపోవడం. ఏమనిపిస్తుంది ప్రజలలో? కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. గ్యారంటీ మాట. ఎందుకంటే మెట్లు ఉంటాయండి. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావో పైకి పోతావు, దిగుడు స్టార్ట్ చేస్తే అడగతావు. గ్యారంటీ మాట, న్యాచురల్. దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు. దాని పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు, వాళ్ళు కిందికి అవుతున్నారు. అన్నిట్లో విఫలమే. కరెంటు రాదు, రైతు బంధు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పెన్షన్లు ఎగ్గొడతారు,
రెండితే నాలుగిస్తామని అర్రాసు పడలేక వాడి ముసలోళ్ళు నాగం పట్టించి ఆ రెండు కూడా ఇయ్యక ఆయనతో జనవరి నెలలో ఒక నెలదే ఈత కొట్టింది. అప్పుడు ఏమొస్తుంది జనంలో, ఏం అభిప్రాయం వస్తుంది? సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం, ఇంత దోకానా అనుకుంటాం, అంతే కదా. సో ఇవన్నీ పరంపరగా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ రైతులు నిరంతరంగా ఉండ్రి 9 ఏళ్ళు పాపం. అంతకుముందేమో పోలీస్ టౌన్లలో పెట్టి ఎరువు బస్తాలు అమ్మిండ్రు, లాఠీ చార్జీలు చేసిండ్రు. మనం వచ్చిన తర్వాత 60 కష్టం పడి ఆ బాధ తీసేసినాం. ఎప్పుడు పడితే అప్పుడు ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఇష్టం కొనుక్కోవచ్చు, పోవచ్చు, అసలు ఆ పరిశానే లేకుండే. మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవేంటి ఆధార్ కార్డులు మన కార్డులన్నీ చెప్పులు లైన్లో పెడుతుండ్రు. చెప్పులు లైన్లో పెడుతుండ్రు కాబట్టి మీరే పెట్టుతూనే ఉంటారు. ఇత్తనాలు కుళ్ళ దొరికితే కూడా అటుపోతారు కానీ గిట్ట తడవడన్నా, మనం దండం పెడితే కూడా ఎవడన్నా చెప్పులు పెడతాడా? అంటే గింత చిలిపిగా గింత చిల్లరగా ఏదో ఇట్లా తీసి ఇట్లా మీరు అన్నారు కాబట్టి మీ మీదకి మళ్ళీ తిరిగి ఇస్తామన్నట్టుగా ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఆ బాధ నివారించాలి, అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు. ప్రతిదాన్ని ఒక చిల్లర రాజకీయం కింద చూడు. సమీప భవిష్యత్తులో పాలన మన భుజాలపైనే పడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కనీసం ఒక్క పాలసీని కూడా ప్రకటించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ క్యాబినెట్లోనే 42 నిర్ణయాలను ప్రకటించామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇది క్యాండిల్ ర్యాలీ. నేను వాపసు వస్తున్నా, ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లకి ఇట్లా డబల్ థమ్స్ పెట్టి ఇట్లా చెప్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికొచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి, సార్ మళ్ళీ మనమే గెలుస్తున్నాం, నువ్వేం భయపడక మేము అందరం ఉన్నాం. ఆటో డ్రైవర్, నేనే ఆశ్చర్యపడతా ఉన్నా, ఆవేశం గురికొచ్చి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది, అలా డౌట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో ఏమీ కాదు, మన్ను కూడా కాదు. నేను చెప్తున్నా, చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళది వాళ్ళే చేయికి చూసుకుని గెలిచినామని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరా అంటే అయిపోతుండే, అంతే కదా. ఏందో అధికం శాతలకు పోయి కొండంగా శాతలు చేస్తామని వీని వీకేసి వాని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగు వాళ్ళు కొట్టే కొడుకు వస్తాను, అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచుపల్లిలో, ఇంకో చోట చందానగర్లో? వస్తారు కదా ప్రజలు, ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? మన ఆపిన ఆగరు, మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే. కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేను. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్కటన్నా పాలసీ, ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ, ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇగో ఇది మా ఐటీ పాలసీ, ఇది మా ఫలాన్ పాలసీ అని ఏదన్నా ఒకటన్నా ఏడవాలి కదా. ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించిందా ప్రభుత్వం? అంతా వాటి కాయగూరకుడు ముచ్చట్లు, సాయి సంసారి, లచ్చి దొంగ, గిదా. ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి? నాకు బాగా గుర్తున్నది, మొట్టమొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ క్యాబినెట్లో 42 నిర్ణయాలు ఇచ్చినాం. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండిరి, ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టిన. నీ పీరియల్నే బ్రహ్మాండంగా అయితే వ్యవసాయం అని చెప్పి అవి అట్లా తీసుకొని పోయినాం, గొప్ప రిజల్ట్ సాధించినాం. పంజాబ్ను తలదాన్ని అంత ధాన్యం పండించినాం. అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి. ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి, ప్రభుత్వ విజయం, ప్రజా విజయం కావాలి. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. గతంలో కిష్టయ్య కూతురు ప్రియాంక ఎంబీబీఎస్ కోసం ఆర్థిక సాయం అందించిన కేసీఆర్ తాజాగా ఆమె పీజీ విద్య కోసం కూడా చేయూతను అందించారు.
మెడికల్ కాలేజీలో చెల్లించాల్సిన 24 లక్షల రూపాయల చెక్కును కిష్టయ్య కుటుంబానికి అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ సాయం చేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కిష్టయ్య కుటుంబ బాగోగులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉంటారని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కుటుంబ పెద్దలా అండగా నిలిచిన కేసీఆర్కు కిష్టయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఉక్కు గుండెను ఒక్కసారన్నదాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే, సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్. కానిస్టేబుల్ కిష్టయ్య భార్య, నా పేరు పద్మావతి. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు అవుతుంది. నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. చిన్న పిల్లల్ని తీసుకొని నేను కేసీఆర్ సార్ దగ్గరికి వెళ్ళిన రోజు, నువ్వు ఎందుకు బాధపడతావమ్మా, పిల్లల ఏ విషయం లేకుండా చేస్తా అని ఆ రోజు నాకు మాటిచ్చిన ప్రకారం పిల్లల అప్పుడు 6th క్లాస్ నుంచి ఇప్పటిదాకా కూడా పిల్లల అన్ని బాధ్యతలు సారు చూసుకుంటూ ఈరోజు పాపది మెడికల్కు ఫీజు చెల్లించడం అయినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి నేను చిన్న పిల్లల్ని వేసుకొని పోయిన రోజు చాలా బాధపడ్డాడు. అలా చేసుకునేది కాకుండా అమ్మ చిన్న పిల్లలు ఉన్నారు అని చాలా ఆ రోజు బాధపడి, ఆ రోజు నీకు ఏ విషయంలోనైనా నేను ఎప్పటికీ అండగా ఉంటా అని మాట ఇచ్చిన ప్రకారం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏ విషయంలో కూడా మా కుటుంబానికి ఏ లోటు లేకుండా కేసీఆర్ సార్ చూసుకున్నారు సార్. ధన్యవాదాలు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బిడ్డలకు అవమానాలు తప్పడం లేదు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో మన ప్రముఖులకే అవమానాలు జరుగుతున్నాయి. యక్షగాన కళాకారుడు, దేశ అత్యున్నత పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్య ట్యాంకు బండిపై అనామకుడిగా కనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన్ను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. స్వరాష్ట్రంలో అది దశాబ్ది ఉత్సవాల్లో దేశం మెచ్చిన కళాకారుడిని ఇంత ఘోరమైన అవమానించడంపై తెలంగాణ వాదులంతా మండిపడుతున్నారు. ఇదేనా ఓ కళాకారుడికి ఇచ్చే గౌరవం అంటూ తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు తీరును తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తమను ఆహ్వానించిన ప్రభుత్వం అవమానించిందంటూ ట్యాంకు బండ్ స్టేజి వద్ద ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చి లోపలికి అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తమను ఘోరంగా అవమానించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని అమరవీరుల స్తూపం వద్ద మలిదశ తెలంగాణ ఉద్యమకారులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఉద్యమకారులు తప్పుపట్టారు. దశాబ్ది వేడుకల పేరుతో తమను హైదరాబాద్ పిలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన ఉపన్యాసంలో తెలంగాణ అమరవీరులను, కవులు, కళాకారులను గుర్తించకపోవడం చాలా బాధాకరమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తిస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ధన్యవాదాలు చెప్తే మేము సంతోషపడే వాళ్ళం. ఏ ధన్యవాదాలు కాదు. తెలంగాణ ఉద్యమకారుల కోసం నిత్యం మా మిత్రుడు చెప్పారు, ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పెట్టినవా తెలంగాణ ఉద్యమకారులకు ఇది ఇస్తాం అది ఇస్తామని ఓట్ల కోసం పెట్టుకున్నవా? మరి ఈ రోజున మమ్మల్ని అందరినీ పిలిచి జన సమీకరణ కోసం మమ్మల్ని పిలిచినవా? ఇంకా ఎన్ని రోజులు వాడుకుంటారు మీరు? ఉద్యోగాన్ని వచ్చినావు, మాకేం చేసినావు? మా మాట, మా తెలంగాణ ఉద్యమకారుల మాట ఎత్తలేదు. తెలంగాణ ఉద్యమకారులకు కోపం వస్తే ఎవరైనా మర్చిపోతారు. చూస్తాం, 5 సంవత్సరాలు చూస్తాం, మాకేం చేస్తావు? మేనిఫెస్టోలో ఉన్న మాట నిలబెట్టుకుంటారా లేదా? మాకేం న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళ యొక్క ఆలోచనలు అర్థం చేసుకొని వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం, ఈ తెలంగాణ ప్రజలకు ఏదైతే కోరుకున్నారో ప్రజలు వాళ్ళ యొక్క కోరికలను అమలు చేసి ఈ తెలంగాణ ప్రాంతం, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండేట్టుగా ఈ ప్రస్తుత పాలకులు చర్యలు తీసుకోవాలని, ఆ నడవడిలో పనిచేయాలి, ఆశయాల్ని సాధించుకోవాలంటే మరి ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తన స్పీచ్లో ఏదైతే అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణ అమరవీరుల గురించి కానీ తెలంగాణ ఉద్యమకారుల చేత ఏర్పడ్డటువంటి తెలంగాణ అని ముందు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆ ఊసెత్తలేదు. దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకని మీరు ఉద్యమకారులను కానీ అదేవిధంగా అమరవీరులను కానీ కామ్రేడ్ గద్దర్, బెల్లి లలితక్క లాంటి వాళ్ళను మీరు ఎందుకు కనీసం ఊసెత్తలేదని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిరో ఉద్యమకారుల కోసం అదేవిధంగా అమరవీరుల కుటుంబాల కోసం మీరు ఏం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిరో వాటిని తూచా తప్పకుండా మీరు అమలు చేయాల్సిందిగా మేము ఉద్యమకారుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ అవతరణ వేడుకలు జరుపుకుంటున్న వేళ బీఆర్ఎస్ కు అపురూప విజయం దక్కింది. ప్రలోభాలు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాతరేసిన పాలమూరు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఉద్యమ పార్టీకే పట్టం కట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కుట్రకత్తులను పాలమూరు ఛేదించింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సొంతగడ్డపై గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేదికపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే పాలమూరు ఫలితం పరేడ్ చేసింది. ఈ ఎన్నికను రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. సీఎంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు సహా కాంగ్రెస్ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డిన విజయం మాత్రం బీఆర్ఎస్ ని వరించింది. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ప్రతి ఒక్కరితో మాట్లాడి మద్దతివ్వాలని కోరడం జరిగింది. ఈ గెలుపు పాలమూరు భవితకు మలుపు అని అభ్యర్థించిన స్థానిక ఓటర్లు మాత్రం గులాబీ వెంటే నిలిచారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయడంకా మోగించిన నవీన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డికి కేసీఆర్ పుష్పగుచ్చాన్ని అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నవీన్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజారిటీతో విజయదుందుబి మోగించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం 1437 ఓట్లు పోలవగా అందులో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1416 ఓట్లలో బీఆర్ఎస్ కు 763, కాంగ్రెస్ అభ్యర్థికి 652 ఓట్లు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్ సాధించిన గెలుపు మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు. ఇది అధికార పార్టీ ప్రలోభాలకు నిలువన పాతరేసిన ఎన్నిక అని, ఇది 6 నెలల్లోనే కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమని తెలిపారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయంపై కేటీఆర్ స్పందించారు. నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఈ గడ్డకు శ్రీరామ రక్ష అని మరోసారి తేల్చి చెప్పిన శుభతరుణమిది అని పేర్కొన్నారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపునకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో భాగస్వాములైన మా గౌరవనీయులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి స్థానిక సంస్థల గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గెలుపు మా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు మరిన్ని గెలుపులకు
బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే ఇందుకు నిదర్శనమన్నారు. ఇదే రిజల్ట్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తనను ఆదరించి గెలిపించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్-అఫీషియల్ సభ్యులకు నవీన్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని కేసీఆర్ కు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ గెలుపును సాకారం చేసినటువంటి ఓటర్లందరికీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా శ్రమ కూర్చినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, 14 నియోజకవర్గాల పార్టీ బాధ్యులకు అందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. ముఖ్యమంత్రి సొంత డిస్టిక్లో 12 మంది ఎమ్మెల్యేలు, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండగా కూడా మేము ఈరోజు గెలిచినామంటే అది కేసీఆర్ గారి ఉద్యమ పార్టీ అని చెప్పి మరొక్కసారి నిరూపించినందుకు ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్స్కు, అలాగే ఎమ్మెల్యేలకు, ఎంఎస్లు అందరికీ నా యొక్క ఉద్యమాభినందనాలు. ఎందుకంటే ఒకసారి గమనించండి, ఒక సీఎం సొంత డిస్టిక్ 12 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా మేము గెలిచినామంటే మా మనోధైర్యం ఎట్లుంది, మా కార్యకర్తలు ఎట్లుంది అనేది గమనించాలి. రాష్ట్రానికి మొత్తానికి కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్టాండర్డ్ పార్టీ. మేము కేసీఆర్ గారికి కానుకగా నేను ఎమ్మెల్సీ గెలిచి వచ్చినందుకు మరొక్కసారి మా పాలమూరు తరఫున కేసీఆర్ గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలకు మరొక్కసారి నా యొక్క ఉద్యమాభినందనలు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కూడా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కి 10 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 6 నెలల్లోనే అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతున్నది. విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గులాబీ గెలుపు సంబరాలు మిన్నంటాయి. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించడంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కల్వకుర్తిలో బీఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గెలుపును స్వాగతిస్తూ టపాకాయలు కాల్చి జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల రిజల్ట్ రావడంతో ఈ 12 మంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 మంది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. 111 ఓట్లతో ఘన విజయం సాధించడంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కల్వకుర్తిలో టపాకాయలు కాల్చి బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ సంబరాలు చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశం మాట్లాడడానికి మనతో పాటుగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ అంటే ఊహించిన విధంగా అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు ఈ విజయం ఎట్లా సాధ్యమైనట్టు? ఇది వాస్తవంగా ఇది ఊహించిన విజయమే. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో 14 మంది శాసనసభ్యుల్లో 12 మంది కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మంత్రివర్యులు ఉన్నారు. ఇక్కడ వారు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడ్డ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా అందరికీ ఈ ఎన్నికల్లో ముందుండి నడిపించిన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అదేవిధంగా జిల్లా మాజీ మంత్రివర్యులందరికీ, మాజీ ఎమ్మెల్యేలందరికీ కూడా మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏ విధంగానైతే పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యునిగా ఆ రోజు ఇదే విధంగా ఊపిరి వేసిన సందర్భం ఈరోజు అందరూ జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రజలు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటారు. మళ్ళీ ఈరోజు
టీఆర్ఎస్ పార్టీ పునర్వైభవము మహబూబ్నగర్ జిల్లా నుంచే ప్రారంభం కావడం మా అందరికీ చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక గిఫ్ట్గా మేమందరం జిల్లా తరఫున కేసీఆర్ గారికి బహుమతి ఇస్తున్నాం. ఆ రోజు మాట ఇచ్చినాం కేటీఆర్ గారికి, ఈరోజు మాట ఇచ్చినాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి మేము చాలా లిమిటెడ్గా ఈరోజు వాస్తవంగా తెలంగాణ భవన్లో కార్యక్రమాలు ఉండే, కానీ ఇక్కడ మేము అనుకోని పరిస్థితులలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఒక సంతోషకరమైన వాతావరణంలో ఇక్కడ అందరం కార్యకర్తలను చేసుకోవడం జరిగింది. ఈ విజయానికి దోహదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పతనము కేవలం 5 నెలల్లోనే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా మా నమ్మకం మా అందరికీ ఉన్నది. జై తెలంగాణ. విజయ్ గౌడ్ గారు, మీరు అధ్యక్షుడిగా పార్టీ ప్రారంభం నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆవిర్భావం రోజు ఉన్నటువంటి సంతోషంలో ఇదొక ఆవిర్భావం రోజే ఈ సంతోషం, అంటే బీఆర్ఎస్ పార్టీ మరొక విజయం సాధించని చెప్పవచ్చు. ఇది ఎట్లా మీకు సంతోషాన్ని ఇస్తుంది? ఎట్లా మీ లోపల మరొక అంటే కొత్త ఉత్తేజాన్ని నింపుతా ఉందండి? నిజంగా చెప్పాలంటే పాలమూరు జిల్లా ఒక ఉద్యమ స్ఫూర్తి చాటడానికి, మన ప్రజా చైతన్యానికి ప్రతీక ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసిన తర్వాతనే దక్షిణ తెలంగాణలో పూర్తిగా అసలు పార్టీ లేదన్న క్రమంలో తనే ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ అందరి రైతులను కానివ్వండి, అదేవిధంగా ఈ వలస వెళ్తున్న ఈ వలస కూలీల తరపున నేను ఒక వాయిస్ నేత అని చెప్పేసి ఇక్కడ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన క్రమంలోనే మనకు తెలంగాణ సిద్ధించడం జరిగింది. ఆయన చేసిన పోరాటాలు దరిదాపుగా 10 సంవత్సరాల ప్రగతి పదంలో నడిపించిన తీరు అందరికీ తెలుసు. మొన్న అన్ఫార్చునేట్లీ మన జిల్లాలో 14 సీట్లలో 2 మాత్రమే విజయం సాధించిన, అదేవిధంగా వీళ్ళ చెప్పిన ప్రలోభాలకు లేకపోతే వీళ్ళు ఇచ్చిన దొంగ హామీలు నమ్మి కొంచెం ప్రజలు మోసపోయినప్పటికీ, అదేవిధంగా జరిగిన 4 నెలల తర్వాత, అంటే ఎలక్షన్స్ వచ్చినాయి, జనరల్ ఎలక్షన్ తర్వాత 4 నెలల్లోనే జనాలు ఒక చెంపపేట తీర్పుని ఇవ్వడం జరిగింది. దరిదాపుగా 1400 పైచిలుకున్న ఓట్లలో మరి అధికార పార్టీకి చాలామంది జైన్ అయినా, కొంతమంది ప్రలోభాలకు లోనైనటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చాటి ఎవరైతే మా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు పార్టీ మీద నమ్మకంతో ప్రజల వైపు తన వాయిస్ని ఇస్తా అని చెప్పేసి ఎట్లయితే బ్రహ్మాండంగా మరి 111 ఓట్ల మెజార్టీ అంటే అధికార పార్టీ కానప్పుడు అది మామూలు విషయం కాదు. మేము ఆజన్మాంతం ఈ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యము, ఈ యొక్క పనిచేసే అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు మా అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారి చాకచక్యంతో వివరించడం, ఇక్కడ ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మా స్థానిక ఉండే నాయకత్వంతో ఇట్లా మమేకమై మరి ఈ యొక్క విజయానికి నాంది పలికిరు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క జిల్లా ఉమ్మడి జిల్లా ప్రాంతం నుంచే మరి మీకు తెలిసిన విషయమే, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 4-5 సార్లు గిట్ల ఇక్కడ తిరిగి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్ గిట్లా నిజంగా ఒక 64 రోజుల ముందల గిట్లా రిజల్ట్ బయటపడితే మరి వీళ్ళ జవసత్వాలు పోతాయని చెప్పేసి అలా ఈ యొక్క కౌంటింగ్ ఆపడం జరిగింది. లేనిచో ఎందుకంటే ఆ రోజే మేము విజయం కన్ఫర్మ్ అయింది నవీన్ కుమార్ రెడ్డి గారిది. వీళ్ళు భయపడి మాత్రమే ఈ పార్టీలు అక్కడ కంప్లైంట్ చేసి యొక్క కౌంటింగ్ ప్రక్రియను ఆపగలిగారు, కానీ ప్రజలలో ఉండే చైతన్యాన్ని మాత్రం ఆపలేరు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, మా జిల్లా ప్రజాప్రతినిధుల నాయకత్వంలో మళ్ళీ మేము, ఎందుకంటే పోరాటం చేసే పార్టీ తెలంగాణ రావడమే దరిదాపుగా 14 సంవత్సరాలు. ఆ రోజు ఎట్లయితే పాండవులు వనవాసం చేసిరో అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటాలు చేసిన తర్వాతనే సిద్ధించిన రాష్ట్రం. మరి ఆయనకు తెలుసు ఆయన మళ్ళీ ఎట్లా పునర్నిర్మించుకోవాలని తెలుసు. ఈ యొక్క అనతి కాలంలోనే 6 నెలలను ఈ యొక్క గవర్నమెంట్ విఫలమైంది. అతి త్వరలో గ్రామాన మళ్ళీ ఉత్తేజంతో పనిచేసే సందర్భం వస్తుంది. రాబోయే ఎంపీ సీట్లలో ఇట్లా బ్రహ్మాండమైన మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకొని ముందరకు వస్తుంది, ప్రజలకు సేవ చేస్తుంది, ప్రజల పక్షాన కొట్లాడుతుందని తెలియజేస్తున్నాం. ఈ యొక్క విజయాన్ని అందించినటువంటి ప్రజాప్రతినిధులకు మళ్ళొకసారి అందరికీ పాదాభివందన తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తంగా చూసినట్టయితే స్థానిక సంస్థలలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ అత్యాశతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీంట్లో పోటీలో బరిలో పెట్టి భంగపాటు అయిందని చెప్పవచ్చు. ఇది నిజంగా కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఈ మొట్టమొదటి ఘన విజయంగా బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ విజయం ఎంతో ఉత్తేజాన్ని నింపుతుందని కూడా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచార్య, టీ న్యూస్, నాగర్కర్నూలు జిల్లా. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అభిమానుల రాకతో ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ హరీష్ రావు కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ అమీర్పేట్ కమ్మ సంఘం హాల్లో టీ న్యూస్ నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు కొనసాగిన ఫెయిర్కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వచ్చింది. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన విద్యార్థులు తమ సందేహాలని నివృత్తి చేసుకున్నారు. టీ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 గ్రాండ్ సక్సెస్ అయింది. హైదరాబాద్ అమీర్పేట్ కమ్మ సంఘం హాల్లో ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన ఈ ఫెయిర్ కు అనూహ్య స్పందన వచ్చింది. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు వేలాదిగా తరలివచ్చి తమ సందేహాల్ని నివృత్తి చేసుకున్నారు. ఇంజనీరింగ్ సహా పలు కోర్సుల ఎంపికకు సంబంధించి విస్తృత సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్లో 50కు పైగా కాలేజీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ సహా ఇతర కోర్సులకు సంబంధించి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు ఎంచుకోవాలి, ఇంజనీరింగ్ బ్రాంచ్లకు సంబంధించిన సలహాలు, కెరియర్ గైడెన్స్ పై విద్యార్థుల సందేహాల పరిష్కారానికి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ చక్కటి వేదికగా నిలిచింది. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఓవర్సీస్, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలు, యూనివర్సిటీల వివరాలను ఒకే చోట తెలుసుకునే అద్భుత అవకాశం ఈ ఫెయిర్ ద్వారా ఏర్పడింది. నిష్ణాతులైన ప్రముఖులతో మాక్ కౌన్సిలింగ్, సెమినార్లు, కెరియర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యలో కమ్యూనికేషన్ స్కిల్స్, ప్లేస్మెంట్ అవకాశాలతో పాటు కాలేజీలు, కోర్సుల ఎంపికపై నిపుణులు ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేశారు. ప్రధానంగా వెబ్ కౌన్సిలింగ్ లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న డౌట్స్ నివృత్తి చేశారు. విద్యార్థులకు 4 ఏళ్లలో కెరియర్ ఎలా మలుచుకోవాలో వివరించారు. కోర్సు ఏదైనా ఏ విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలో మోటివేట్ చేశారు. చక్కటి వేదికను ఏర్పాటు చేసిన టీ న్యూస్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. ఆయా యూనివర్సిటీలు, కాలేజీల నిర్వాహకులు సందేహాలన్నింటినీ నివృత్తి చేసిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ ను విజయవంతం చేసిన కాలేజీ యాజమాన్యాలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు టీ న్యూస్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఇవి బులెటిన్ విశేషాలు.